అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం సాయినగర్ వీధిలో జీలకర్ర మసూరా బియ్యం అమ్ముతామంటూ ప్రజలను నమ్మించి స్టోర్ బియ్యం అమ్మిన వైనం నేడు వెలుగు చూస్తుంది. 50 కేజీల జీలకర్ర మసూరు బియ్యం మూటను 2000 రూపాయలకు చొప్పున స్టోర్ బియ్యాన్ని అమ్మిన కేటుగాళ్లు లక్షలాది రూపాయలను దండుకొని పరారయ్యారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు మీడియాతో మాట్లాడుతూ మోసపోయిన వైనాన్ని వివరించారు. జీలకర్ర మసూరు బియ్యం 50 కేజీల మూటలు తెచ్చిన మూట ఒక్కో బియ్యం ప్యాకెట్ 2000 రూపాయలకు ఇస్తామంటూ కొంత నాణ్యమైన బియ్యాన్ని చేతిలో పట్టుకుని శాంపిల్స్ చూపిస్తూ మోసం చేశారని అన్నారు. చూపిన శాంపిల్స్ బియ్యం బాగా ఉండడంతో తక్కువ రేటు ఉండడంతో ఒక్కొక్క ఇంటికి 5-4 మూటలు చొప్పున కొనుగోలు చేసి తీరా ఇంటిలోకి వెళ్లి చూసుకుంటే అవి దొడ్డు బియ్యంగా ఉన్నాయని మీడియా ఎదుట ఆరోపించారు. ఇక ఎలాంటి మోసాలు మరో వీధిలో జరగకుండా ఇకనైనా ప్రభుత్వ అధికారులు పట్టించుకొని ఇలాంటి మోసగాళ్లను పట్టుకొని తమలాంటి వాళ్ళు ఇంకొందరు మోసపోకుండా చూడాలని ఆ మహిళలు కోరుతున్నారు. బియ్యం అమ్ముతామని 7 మంది వచ్చినారు. 2500 అని చెప్పినారు. మేము 5 మూటలు 2000 లెక్కన తీసుకున్నాము. అవి సాయంత్రం వండుదామంటే అవి చూస్తే స్టోర్ బియ్యం కానీ ఇట్లా మోసం చేసినారు. మేము బీదవాళ్ళము, మేము అగ్గోగా వస్తాయనేసి మేము తీసుకున్నాము. మేము ఏం చేయాలో చెప్పండి. షేక్ నజరున్ రాజంపేట సాయినగర్ మాది. మేము వీడికి వచ్చి ఉంటే వాళ్ళు బియ్యం తెచ్చినారు జీలకర్ర మసూరా అని. వాళ్ళు వచ్చి 2700 అని చెప్పన్నారు. 2700 లేదు నైనా 2000కి ఇస్తే మేము తీసుకుంటాము అని చెప్పాను. లేదు మా 2500 అయ్యింది అని చెప్పి అన్నాడు. అంటే నేను లేదు నైనా 2000కి మేము ఇస్తాము అని చెప్పి అంటే సరేలేమ్మా అని చెప్పి 2000కి దర చేసుకొని మాకు 2 మూటలు వేసిపోయినాడు. ఇంకొకసారి 5 మూటలు వేసినాడు. ఇంకొకసారి వచ్చి 1 మూట వేసిపోయినాడు. వాళ్ళంతా వచ్చి 7 మంది 6 మంది దాకా ఉన్నారు. వచ్చి ఇచ్చిపోయినాక మేము వండాలని 2 తీసుకుంటే అవన్నీ వచ్చి స్టోర్ బియ్యం వచ్చినాయి. జీలకర్ర మసూరా లేవు దాంట్లో.